सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। My dear Veda Bonds and Divine Lovers, happy? ఒక వ్యక్తి భయపడుతూనే సిగ్గుపడుతూనే ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, హగ్గు కౌగిలించుకుంటూ ఉంటాం కదండి, పార్కుల్లో చూశాను, అక్కడ చూశాను. అసలు ఈ హగ్ ఏమిటి, అలా చేసుకోవాలా? అది చూస్తుంటేనే నాకెందుకో చాలా అసభ్యంగా అనిపించింది. మరి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, మరి కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో కూడా దాన్ని ఉపయోగించుకుంటారని విన్నాను. కొంతమంది వృక్షాల దగ్గరికి వెళ్ళి, అడవిలోకి వెళ్ళి చక్కటి స్థానాల్లో ఆ చెట్లని హగ్ చేసుకుని ఆలింగనం చేసుకుంటూ ఆ హగ్ తీసుకుంటారు. అసలు అది ఆధ్యాత్మికమైన క్రియ అయితే వీళ్ళందరూ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, నాకు కన్ఫ్యూజన్గానే ఉంది అని అతను అడగటం వాళ్ళ ఆశ్చర్యం వేసింది. ఎందుకయ్యా భయపడుతున్నావు అన్నాడు. భయపడుతూ అడుగుతున్నాడు, ఎందుకయ్యా భయపడుతున్నావు అంటే, ఈ హగ్గు గురించి మాట్లాడాలన్నా అది కౌగిలింత అని దానికి ఒక విపరీతమైన అర్థం ఇచ్చేసాం సినిమాల్లో. అక్కడ కూడా కేవలం భార్యాభర్తలు రహస్యంగా ప్రేమించుకునే వాళ్ళు మాత్రమే చేసే క్రియలాగా ఉంది కదా, అది ఎలా అడగాలో మిమ్మల్ని అని నాకు అనిపించింది స్వామీజీ అని వాడు ఆ కుర్రాడు అడిగితే నాకు అనిపించింది. చూసారా, కొన్ని పదాలు, కొన్ని క్రియలు ఎలాగా వాటి స్థితి ఒకటి, వాటి అర్థం ఒకటైతే మనం సమాజంలో వేరుగా మార్చేసుకున్నాం. కౌగిలింత అని ఎక్కడ పిలుస్తాం, అదే క్రియని కౌగిలింత అనొచ్చు. కొంచెం పవిత్రంగా వాడినప్పుడు ఆలింగనం అంటాం. ఇలాగా చెప్పుకునే సందర్భాన్ని బట్టి, ఓకే, భార్యాభర్తల మధ్యన శృంగారపరంగా అది ఆ క్రియ జరిగినప్పుడు దాన్ని కౌగిలింత అనొచ్చు. ఇంగ్లీష్లో హగ్ అంటాం. ఫారినర్స్లో అయితే ఆ హగ్ అనేది ఒక పలకరింపు, ఒక విష్. మొదటిసారి కలవగానే ఉదయం ఫస్ట్ గుడ్ మార్నింగ్ మనం ఎలా చెప్పుకుంటామో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం వాళ్ళ పద్ధతులు. లేదు, అలా చక్కగా దగ్గర తీసుకుంటారు, అలాగా మళ్ళీ వెళ్ళిపోతారు. అక్కడ అసలు వాళ్ళు ఆ క్రియని ఎంతవరకు తీసుకున్నారా అనిపిస్తుంది. చక్కగా అలా కలవగానే ఒక స్మైల్, ఒక చిన్న అలా దగ్గర తీసుకోవటం, హక్ చేసుకున్నట్టు చూసుకోవటం, వెళ్ళిపోవటం. దాన్నేమో మన భారతీయులు ఇంకొకళ్ళు అదేదో మంచి అడ్వాంటేజ్ తీసుకుని హక్ చేసేసుకోవటం అనేది ఉంది కదా అని వీళ్ళు. అసలు అక్కడ ఒక భావం, హగ్గింగ్లో ఉండే ఆ ఇంగ్లీష్ పదం, ఆలింగనంలో ఉండే స్థితి ఏమిటి? ఎస్, అది చాలా గొప్ప క్రియ, అద్భుతమైన క్రియ, సులభమైన క్రియ. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఒక భావాన్ని, ఒక ఆత్మీయతని, ఒక ప్రేమని పంచాలనుకుంటే ఈ ఆలింగనం, హగ్ అనేది చాలా గొప్ప సులభమైన క్రియ. ఎస్, తల్లి మొదటి దశలో చూడండి, పసిపిల్లల్ని వాళ్ళు ఏడుస్తుంటే ఎక్కడ పెట్టుకుంటుంది? వెంటనే గుండెలకు హత్తి పెట్టుకుంటుంది, గుండెల దగ్గర తీసుకుపోతుంది ఆ పసిపిల్లాన్ని, పసికందుని. వెంటనే వాడు ఆ ఏడుపు ఆపేస్తారు, ఆ పసికందు. ఎస్, అక్కడ పెట్టుకుంటుంది. వెంటనే వెనక వైపు వాడి వీపు మీద అక్కడ షోల్డర్స్ దగ్గర ఆ కింద భాగంలో అలాగ ప్యాడింగ్ చేస్తూ ఉంటుంది హగ్ చేసుకుని. ఇంకా ఆ పిల్లాడు క్షణాలలో ఏడుపు అయిపోతుంది, అంతా అయిపోతుంది, వాడు నిద్రపోతాడు. క్షణాలలో ఆ ఏడుపు ఆగటం, దుఃఖం ఆగిపోవటమే కాకుండా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఒక ఉపశమనం, ఒక మెడిసిన్. అది తల్లి నుంచి పొందే హగ్, ఆలింగనం. దానికి అంత పవర్ ఉంది. హృదయ చక్రాలు రెండు కలుస్తాయి. ఆ పసికందు హృదయ చక్రం, తల్లి నుంచి ప్రేమ పొంగే ఆ హృదయ చక్రం నుంచి రెండు కనెక్టివిటీ వచ్చి ఆ ప్రేమ తరంగాలు పాజిటివ్గా అటు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఎస్, సో ఆ ఆలింగనం ఎంత గొప్పదో చూడండి. అంత పవిత్రంగా, అంత ప్రేమగా, అంత పూర్ణంగా ఇచ్చేవాళ్ళు కావాలి, అంత సున్నితంగా, అంతగా
తనను తాను మర్చిపోయి రిసిప్టివ్గా మారిపోయి తీసుకునే వ్యక్తి ఉన్నప్పుడు ఆలింగనం అనేది చాలా 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 అద్భుతమైన క్రియ. మనం చూసేవి ఈ బయట పట్టుకోవటం, అది వెళ్ళిపోవటం, పార్కుల్లో కానీ సినిమాల్లో కానీ దాన్ని ఒక శృంగార క్రియగా చేశారు. శృంగారంలో అదొక మెట్టు ఉంది, నో డౌట్. హక్కు చాలా అవసరం. శృంగారంలో అదొక మంచి మెట్టే, నో డౌట్. చాలా అవసరం. అక్కడ అవసరమే, ఎక్కడైనా అవసరమే ఆ క్రియ. ఎక్కడ ఎలా భావించి చేస్తామనేది ఇక్కడ మ్యాటర్. అది ఆలింగనం అనేది అద్భుతమైన క్రియ. ఉప్పొంగిపోతుంది ఎప్పుడైతే అవతల వ్యక్తిని మనం అలాగా ఒక తండ్రి బిడ్డని తీసుకున్న తల్లి కొడుకుని తండ్రి కూతుర్ని చూడండి, ఆపోజిట్ పోల్స్ ప్రేమ పొంగుతాయి. ఆపోజిట్ పోల్స్లో ఆపోజిట్ వ్యక్తుల్లో ప్రేమ అద్భుతంగా పొంగుతుంది, చక్కగా రిసెప్టివ్ అవుతుంది, ఇవ్వటం తీసుకోవటం. కాబట్టి వాళ్ళ మధ్యన ఎక్కువ జరుగుతాయి. ఈ క్రియ బాగా జరుగుతుంది, జరగాలి కూడా. అంతేకాని అక్కడేదో లోపల ఇంకొక భావాన్ని పెట్టుకుని కేవలం కామపరంగా అంటే మరి కోరికతో చేయటం కాదు, తనను తాను సమర్పణగా తనలో ఉన్న ఆత్మీయతను పంచటం, తనలో ఉన్న స్నేహాన్ని పంచటం చాలా అద్భుతమైన క్రియ హగ్గింగ్ అనేది. అందుకనే వృక్షాల దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోండి. నేను ఎప్పుడూ చెప్తాను, సహజ యోగం, మనం ప్రకృతి యోగం, ప్రకృతి సాధనలో ఒక వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోండి. ఫీల్ ఇట్, ఫీల్ ఇట్, ఫీల్ ఇట్, ఫీల్ ఇట్, ఫీల్ ఇట్. ఎస్, యు ఆర్ హగ్గింగ్, యు ఆర్ టచింగ్. అక్కడ వృక్షం కాదు, ఒక వ్యక్తి, శక్తి ఉన్న వ్యక్తి. ఎస్, డివైన్ శక్తి ఉన్న వ్యక్తి ఆ వృక్ష రూపంలో నాకు దొరికాడు. భగవంతుడు నాకు వృక్ష రూపంలో దొరికారు. ఆ భగవంతుడిని హక్కు చేసుకోవటం అనేది నేను కోరుకుంటున్నాను కనుక ఈ వృక్షంలో భగవంతుడిని చూసుకుని నేను హక్ చేసుకుంటున్నాను అనే భావన. ఒక పువ్వు దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో అలా దగ్గరగా పెట్టి కోమలంగా ఆ రెండు చేతుల మధ్యన పువ్వును పెట్టి యు ఫీల్ దట్ హగ్. ఎస్, ఒక చక్కటి లేలేత ఆకుల దగ్గరికి వెళ్ళి ఆ ఆకుల్ని చక్కగా రెండు చేతుల మధ్యన ఆకుని అలా ఉంచి అలా చక్కగా అలా పెట్టుకుని ఫీల్ ది హగ్ ఆఫ్ ది లీఫ్. ఎస్, ఇవన్నీ హగ్సే, హగ్గింగ్ చాలా గొప్పగా ఉంటుంది. హనుమంతుడు లంకకు వెళ్ళి సీత జాడ అంతా తెలుసుకుని, సీత వివరాలు తెలుసుకుని తను వచ్చి వివరాలని చెప్పినప్పుడు ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయత్నం చేశాడో, ఎంతగా తెగించాడో హనుమంతుడు రాముడి కోసం, రామకార్యం కోసం. వెళ్ళొచ్చాక ఆ విషయాన్ని చెప్పిన వెంటనే రాముడు చేసిన మొదటి క్రియ హగ్గే. చక్కగా హగ్గింగ్ ది హనుమాన్ దగ్గర తీసుకుని అలాగా ఆలింగనం. ఒక పసిబిడ్డలాగా హనుమంతుడు ఆ రాముడి యొక్క భుజాల మీద వాలిపోవటం, ఆయన చక్కగా వెనక నుంచి అలాగ దగ్గరగా పెట్టుకోవటం. ఎస్, చూడండి ఆ ఫోటో చూడండి, ఎక్కడ చాలా దొరుకుతున్నాయి. అసలు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. ఈ మధ్యన నేను యాత్రకు వెళ్ళి వస్తూ మేము మధ్యన సుధామ మందిరానికి వెళ్ళాం పోర్బందర్లో. సుధామ ఆ కృష్ణుడు ఆలింగనం విగ్రహం పెట్టారు. అసలు సజీవంగా, దాంతో నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ ప్రేమ, ఆ ఇద్దరు వ్యక్తులు. అందుకని ఆలింగనం అనేది స్త్రీ పురుషులకే కాదు, ఇద్దరు పురుషులు చేసుకోవచ్చు, ఇద్దరు స్త్రీలు చేసుకోవచ్చు, అక్క తమ్ముడు, అన్నయ్య చెల్లెల్ని, ఎక్కడైనా అది ప్రేమపూర్వకమైన క్రియ. ఎస్, రాముడు హనుమంతుడిని అలాగా ఆలింగనం, సుధామను తన ప్రాణ స్నేహితుణ్ణి అలాగ దగ్గరకు తీసుకోవటం అద్భుతమైనది. హగ్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ క్రియ. నిజమైన సద్గురువు తనను ప్రాణసహితంగా భావించే శిష్యుడు దొరికితే ఫస్ట్ హగ్గే చేసుకుంటారు. అక్కడ ఆడా మగాని కూడా చూడరు. స్థితి ఎప్పుడు కూడా గురు శిష్యుల మధ్యన కానీ, తల్లిదండ్రుల మధ్యన కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యన కానీ, తల్లి కొడుకు మధ్యన కానీ, తండ్రి కూతురు మధ్యన కానీ స్థితులు చూడాలి. అక్కడ తల్లి పాత్ర, కొడుకు పాత్ర. ఎస్, స్త్రీ పురుషుని చూడకూడదు. చూసేవాడంత నీచుడు ఇంకోడు లేడు. ఇంకొక భావం లేదంటే వాడి కర్మ, వాడి ప్రారంభం. వాడికి అణువణువున ఒకటే భావం ఉంది, రెండో భావం లేదు, వాడికి పవిత్రత లేదు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. దృష్టిని బట్టే సృష్టి. నీ దృష్టి సరిగ్గా ఉంటే అవతల ఒక ప్రేమ కనిపిస్తుంది, అవతల ఒక పవిత్రత కనిపిస్తుంది. నీలో పవిత్రత లేదు, అవతల వాటిల్లో పవిత్రత కనిపించదు. అదేదో
చెయ్యకూడని క్రియ కామక్రీడలాగా అయిపోతుంది. తండ్రి కూతుళ్ళ మధ్యన ఎందుకుంటుంది? ప్రేమే ఉంటుంది. కాబట్టి ఈ క్రియని మనం తక్కువగా భావించకూడదు. చాలా ముఖ్యమైనది. అది ఒక యోగత్వం, మంచి యోగత్వం. అది గుర్తుపెట్టుకోండి. హగ్గింగ్ ఈజ్ ఏ యోగిక్ క్రియ. ఇఫ్ యు హగ్ ది ట్రీ, యు ఆర్ హగ్గింగ్ ది ట్రీ యాజ్ ఏ యోగి, యు ఆర్ ట్రీటింగ్ ది ట్రీ యాజ్ గాడ్. భగవంతుడిగా భావిస్తూ నీలో ఉన్న యోగత్వాన్ని, ప్రేమతత్వాన్ని బయటికి తీసి అక్కడ మనం ఆలింగనం రూపంలో మనం ఆ అట్యూన్మెంట్, కనెక్టివిటీని పెంచుకుంటున్నాం. కాబట్టి దీన్ని మనం చాలా తక్కువగా అంచనా వేయద్దు. సరే, ఇలాంటి క్రియ బాగుంది కదా అని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు తెలిసిపోతుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, హక్ చేసుకున్నప్పుడు ఒక పురుషుడు ఒక స్నేహితుల మధ్యన బయట జరుగుతున్నప్పుడు గమనించండి, వాళ్ళ భావన, వాళ్ళల్లో ఒక రకమైన ఏదైనా ఉండకూడని భావం ఉంటే వాళ్ళు ప్రెస్సింగ్, టచింగ్, వాళ్ళ స్పర్శ చెప్పేస్తుంది మీకు. ఎస్, హగ్గులో స్పర్శ మాట్లాడుతుంది. మీ స్పర్శే ఎక్కువ భావాన్ని చూపిస్తుంది. దుర్మార్గంగా ఉంటే తెలిసిపోతుంది, వెంటనే వాడిని మీరు తోసిపడేయటమే, నచ్చకపోతే వాడిని దూరంగా ఉంచటమే. అంతేకాని ఏం కాంప్రమైజ్ కావక్కర్లా. పవిత్రత ఆలింగనం అంటే అద్భుతమైన పవిత్రత, ప్రేమ టోటల్. తనలో ఉన్న ప్రేమను రంగరించి అలాగ దగ్గర తీసుకుని అలాగ ప్రేమగా, అలాగ చక్కగా. మనం చాలా చోట్ల చూస్తాం, పవిత్రంగా హగ్ చేసుకున్న చోట చూడండి ఎంత చక్కగా అలా పక్క నుంచి ఓ తండ్రి బిడ్డని అలా పక్క నుంచి దగ్గరికి అలా తీసుకుంటాడు. ఆ బిడ్డ అతని షోల్డర్ మీద, అతని చక్కగా చెస్ట్ మీద అలాగా ఆనుకుని కన్నీళ్ల ధారగా ఉంటున్న దృశ్యాలు చూస్తూ ఉంటాం. ప్రేమ పుడుతుంది, కరిగిపోతారు రెండు పక్కల కూడా. పవిత్రత అంత ద్రవీకరణగా ఉంటుంది. కాబట్టి ఈ హగ్ అనే దాన్ని మనం అంత తక్కువగా అంచనా వేయకూడదు. కానీ అడ్వాంటేజ్ కొంతమంది వ్యక్తులు దాన్ని ఆధారం చేసుకుని రకరకాలుగా వాళ్ళ మోహాలు తీర్చుకుంటారు. అది కొంతమంది. కానీ రియల్ ఆలింగనము అంటే ప్రేమపూర్వకంగా ప్రేమను పంచటం, ప్రేమను తీసుకోవటం, అంతవరకే తీసుకోవాలి. అందుకని ఫారినర్స్ దానికి పెద్ద నెగిటివ్ వాల్యూ ఇవ్వరు. ఇట్ ఈస్ కామన్. మన వాళ్ళకి దానికి పెద్ద ప్రత్యేకత, దాని మీద ఏదో పెద్ద దృష్టి. మనం కొన్ని విషయాల్ని అలాగ అనవసరమైన భావాలను క్రియేట్ చేసుకుని నెగిటివ్గా చూస్తున్నాం. అసలు దేన్నైనా సరే పాజిటివ్గా చూస్తే ప్రతిదీ పాజిటివ్గానే ఉంటుంది. మన భావనలు, మన అవగాహనలలో తేడా ఉంటుంది తప్పితే ఇక్కడ ఏది తప్పు కాదు. తప్పుడు లేవు. అసలు చేసే వ్యక్తిని బట్టి, అతని భావాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ ఏదైనా తప్పు ఒప్పు రెండు కూడా. కాబట్టి ఆలింగనం, ప్రేమాలింగనం, ఆత్మీయ ఆలింగనం, రెండు ఆత్మలు కలవటం, శరీరాల ద్వారా ఆత్మలను కలుపుకోవటం, శరీరాల ద్వారా ఇద్దరు దగ్గరకు చేరి వాళ్ళ ప్రేమను పంచుకోవటం. ఎస్, అది ఒక మంచి ఇది. గురువు నుంచి శిష్యుడు పొందగలిగితే, భగవంతుడి నుంచి భక్తుడు పొందగలిగితే, తల్లి నుంచి ఒక కొడుకు పిల్లలు పొందగలిగితే, తండ్రి నుంచి పిల్లలు పొందగలిగితే, పొంది తీరాలి. దానికి వయసుతోటి మరొకటి భావం లేదండి. అలా వయసు, జెండరు పట్టుకుని మనం ఇలాంటి వాటికి భావాలు ఇచ్చామా, మనం కల్మషంలో ఉన్నట్టే, సరైన అవగాహన లేనట్టే. మనం ఖచ్చితంగా మనం నెగిటివ్లో ఉన్నాం. అక్కడ నెగిటివ్. ప్రేమ పంచుకోవడానికి వయసు ఏమిటి, జెండర్ ఏమిటి? ఎస్, భగవంతుడిని కౌగిలించుకోవడానికి వయసు ఏమిటి, స్థితి ఏమిటి, భేద ఏమిటి, గొప్ప ఏమిటి? నీలో భక్తి ఉంటే భగవంతుడు దొరికిపోతాడు. నీలో సాధకుడివై నువ్వు సరైన స్థితిలో ఉంటే, సమర్పణ భావం ఉంటే, గురువు నిన్ను చక్కగా ఆలింగనం చేసుకుంటాడు. ఆ స్థితులు కావాలి. అది ఆలింగనం అంటే. కాబట్టి ఆలింగనం గురించి, హగ్గు గురించి అంత తక్కువ అంచనా వేయకండి. అది ఒక అద్భుతమైన ఆత్మీయమైన క్రియ. అది చాలా ముఖ్యమైన క్రియ. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎక్కడైనా సరే జరగాల్సిన క్రియ, జరుపుకోవాల్సిన క్రియ. ఒక శుద్ధత్వం, శుద్ధ మనస్సుతోటి, ఆత్మీయతతోటి, ప్రేమతోటి, దివ్యత్వంతో. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆల్ ద బెస్ట్. హ్యాపీ హ్యాపీ హ్యాపీ.